ఓకే. నరేష్ యాదవ్ గారు, ప్రస్తుతం ఆదిలాబాద్కి సంబంధించి మీరున్నారు, ఉన్న సిచ్యువేషన్స్ మీరు చూడడం జరుగుతోంది. ఏవైనా అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా ఎలక్షన్స్లో? బహుశా అంత మేరకు ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత మేర ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో సాధారణంగా ప్రజలు ప్రభుత్వానికి కనుక ఓటేస్తే, అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ కనుక ఓటేస్తే నిధులు వస్తాయనో లేకపోతే ఇబ్బంది ఉండదనో ఈ కారణంతో ఓటు వేసి ఉండొచ్చా? మీ అనాలిసిస్ ఏంటి, లేకపోతే మీ థాట్ ఏంటంటే దీని మీద? ఒకటి, ఇప్పుడు రవి గారు ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఆదిలాబాద్ లో చూస్తే ఒకటి హిందూ సో దాని సెంటిమెంట్ బీజేపీకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. మళ్ళా ఏంటంటే మాకు ఈ పరిసర ప్రాంతంలో మహారాష్ట్ర ఇంపాక్ట్ కూడా బాగా ఉంటుంది. సో దీనివల్ల కూడా మేము వెనుకబడడానికి కూడా కొంత కారణం. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మైనార్టీ సోదరులు ఎంఐఎంతో పాటు కొంత బీజేపీకు కొంత టర్న్ అయ్యారు, కానీ ఈ మధ్య కొంత ఇప్పుడు ఆలోచనలు పడ్డారు. ఈ మధ్యనే కొంత మైనార్టీ సోదరులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ మనకి ఏదైనా న్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ పక్షాన న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచన, మళ్ళా మేమేదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా మాకు మేమైతే 5 నుంచి 10 అయితే ఏదైతే మేము గెలిచామో దానికి ఇదే కారణం అనేసి కొంత నేను భావిస్తా ఉన్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ యాదవ్, ఆర్టీవీతో జాయిన్ అయ్యి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉత్తర తెలంగాణలో ఎందుకు అంతగా ప్రభావం చూపించలేకపోయింది, లేకపోతే చూపించలేకపోతుంది, ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్కి సంబంధించి ఆత్మపరిశీలన ఏ స్థాయిలో ఉంది అండ్ ఎటువంటి సిచ్యువేషన్స్ ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ అనలైజ్ చేసుకుంటుంది అనేది మాట్లాడే ప్రయత్నం చేసినందుకు. ఇది ప్రస్తుతం ఉత్తర తెలంగాణ గురించి మాట్లాడుతున్న సందర్భంలో, ఎందుకంటే ఆదిలాబాద్కి సంబంధించి అక్కడ మాట్లాడుకుంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాలకు సంబంధించి వచ్చేస్తుంది. మళ్ళీ ఈ 3 ప్రాంతాల గురించి బస్సు మాట్లాడుకుంటే 49 వార్డులకి ఆదిలాబాద్కి కాంగ్రెస్ 11 స్థానాన్ని, ఎంఐఎం 6 స్థానాన్ని, బీఆర్ఎస్ 6 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆసిఫాబాద్లో మొత్తం 20 వార్డులు ఉంటాయి, కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9 స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే నెక్స్ట్ కాగజ్ నగర్ 30 స్థానాలు గాను, ఇటు కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 11 స్థానాలు. సో బ్యాక్ టు బ్యాక్ ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. అనదర్ బ్రేకింగ్ న్యూస్ కమింగ్ హియర్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్. రిజల్ట్స్ బ్రేకింగ్ చూస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఫలితాలకు సంబంధించి మొత్తం 13 మున్సిపాలిటీలకు 8 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపు ఢంకా మోగించింది. బీఆర్ఎస్ 1 స్థానానికి పరిమితమైంది. మరో 4 స్థానాల్లో హంగ్ అంటూ మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ అక్కడ. సిరిసిల్ల మున్సిపల్ సొంతంగా గెలుచుకుంది బీఆర్ఎస్. జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కోరుట్ల, వేములవాడ, సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథనులు కాంగ్రెస్ విజయాన్ని నమోదు చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఫలితాల గురించి మాట్లాడుకున్న క్రమంలో మొత్తం 13 మున్సిపాలిటీలకు 8 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ గెలుపు ఢంకా మోగించింది. బీఆర్ఎస్ 1 స్థానానికి పరిమితమైంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించేందుకు చంద్రశేఖర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రశేఖర్, కరీంనగర్లో మొత్తం 13 మున్సిపాలిటీలు ఉంటే కనుక 8 మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపుని అక్కడ వశం చేసుకుని చెప్పుకోవాలి. ఏంటి అక్కడ బీఆర్ఎస్ వెనకబడ్డానికి కారణం ఏంటని చెప్పి అక్కడ బీఆర్ఎస్లో ఎటువంటి చర్చ ఉంది? ప్రధానంగా సచిన్, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రామగుండం కార్పొరేషన్ సంబంధించి పారిశ్రామిక ప్రాంతమైనటువంటి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, అలాగే మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వల్లనే మీకు అభివృద్ధి చెప్పినటువంటి విషయం అక్కడ ఫలితం వచ్చింది. దీనిలో భాగంగా మంత్రిలో క్లీన్ స్వీప్ అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి పెద్దపల్లి, సుల్తానాబాద్, మంత్రిని దీనికి సంబంధించి అయితే కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. దీనిలో భాగంగా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉండడం, రాష్ట్రంలో మేమే అధికారంలో ఉన్నాం, మీకు అందుబాటులో ఉంటామనేటువంటి ఇచ్చినటువంటి హామీలు ఒకవైపు, రెండో వైపు ఏంటంటే 3 మంత్రులు వివిధ ప్రాంతాలకు సంబంధించి మున్సిపాలిటీలో ప్రత్యేకంగా దృష్టి సారించడము, ఇన్ఛార్జిగా చేయడము, ఇంక్లూడింగ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం మున్సిపల్ ఫలితాల మీద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్టీ కార్యకర్తలు కాషాయపు జెండాను ఎగిరేయడం, కరీంనగర్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం చాలా అదృష్టం, చాలా గొప్ప విషయం. ఈ అద్భుత అవకాశాన్ని
మాకిచ్చి మా అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో కరీంనగర్ ను అభివృద్ది చేసే అవకాశం, కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి కరీంనగర్ ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాం. ఈ సంతోషం పట్టలేనిది. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం. అందరం కలిసికట్టుగా మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఏదైతే ఆదేశం ఇచ్చిరో, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు అయితే లక్ష్యాన్ని చూపెట్టిండో, మోడీ గారి యొక్క ఆశ నెరవేర్చాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కలిసికట్టుగా ఒక టీంగా ఏర్పడి అభ్యర్థులను నియమించి అభ్యర్థులను ప్రజలకు పంపిస్తే వాళ్ళ కరీంనగర్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టడం, భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ అప్పచెప్పడం నిజంగా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఇదేదో భారతీయ జనతా పార్టీ గెలవాలి రాజకీయంగా మేము ఎప్పుడు ఆలోచించాలి. తర్వాత చాలా మంది కూడా బండి సంజయ్ హిందుత్వం ఆడతాడు, బండి సంజయ్ నయా పైసా దేలే, బండి సంజయ్ ఏం చేయలే అని చెప్పి ఎవరైతే పిచ్చి కూతలు కూసిరో వాళ్ళను ఎక్కడ దెబ్బ కొట్టాలనో అక్కడ దెబ్బ కొట్టి ఇదిరపై నరేంద్ర మోడీ గొప్పతనం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కరీంనగర్ చేసిన అభివృద్ది ఇది, బండి సంజయ్ తీసుకొచ్చిన పైసలు ఇవి, రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, బీఆర్ఎస్ పార్టీ లేనే లేదు. మాకు ఏకైక నాయకుడు ఇలా నరేంద్ర మోడీ, మమ్మల్ని ఆదుకునే ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇలా ప్రజలు భావించారు. కాబట్టి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కరీంనగర్ ప్రజలు మద్దతు తెలిపి మీరు సేవ చేయండి, మీ కన్నగా మేముంటాం, ఢిల్లీ నుంచి నిధులు తేండి, మీ కన్నగా మేముంటామని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు. దాన్ని పక్కా స్వీకరిస్తున్నాం కూడా, మేము పక్కా స్వీకరిస్తున్నాం. 5 సంవత్సరాల్లో కరీంనగర్ అభివృద్ది ఎంతో మేము చూపడతాం. ఉచిత హామీలు ఎక్కడియలే, మేము ఆచరణ సాధ్యంగానే హామీలు ఎక్కడియలే. కానీ ప్రజలకు మా మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద నమ్మకం. 1400-1500 కోట్ల రూపాయలు కరీంనగర్ తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అవే కాదు, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రజలు బేరీజు వేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇయ్యలే, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇయ్యలే. వాళ్ళ కరీంనగర్ ఇంకా అభివృద్ది చెందాలంటే, అభివృద్ది మధ్యలో ఆగద్దంటే ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. వారి యొక్క ఆశీర్వాదాన్ని మేము స్వీకరించడం తప్పకుండా ఇలా కరీంనగర్ అభివృద్ధిని చూపడతాం. నేను ఒక సామాన్య కార్యకర్త, నేను అనేక సందర్భాలు ఓడిపోయినాం. దాంతోపాటు 2 సార్లు కార్పొరేట్ గెలిపించిన మా వాడ ప్రజలు. తర్వాత ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా నా పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చింది, నాకు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చింది. 2వసారి తిరిగి నాకు ఎంపీగా నాకు టికెట్ ఇచ్చింది పార్టీ. నన్ను కేంద్ర మంత్రి చేసింది నా పార్టీ. పార్టీ ఏదైతే బాధ్యతలు ఇచ్చిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఒక సామాన్య కార్యకర్తగా ఇలా ప్రజల మధ్య తిరుగుతుంటే వాళ్ళ కరీంనగర్ ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టడం నిజంగా ఇది పట్టలేని సంతోషం. ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని సంతోషం. ఇది ఒకప్పుడు దేశంలో 2 సీట్లు బీజేపీ, ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇవాళ కరీంనగర్ లో మొన్న 2 కార్పొరేటర్ మేము. ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్ లో ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసినాం. ఇలా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను పక్కా ఎగరేస్తాం మేము. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ 3 కుమ్మక్కై ఏ విధంగా డబ్బులను వెదజల్లిందో, ఓటుకు 7,000 రూపాయలు, ఓటుకు 10,000 రూపాయలు. ఇలా మా పార్టీ నాయకులకు కూడా
మా పార్టీ అభ్యర్థులకు ఫోన్ చేసి 50 లక్షలు ఇస్తాం, ₹1 కోటి ఇస్తాం, మీరు గెలుస్తున్నారు, మా పార్టీకి రండి అంటే మా పార్టీ అభ్యర్థులు ఏ విధంగా వాళ్ళకు సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రిని సరిపోలే, బడే బాయ్ని పంపిండు, మళ్ళా అసదుద్దీన్ ఓవైసీని సరిపోలే, చోటే బాయ్ అక్బరుద్దీన్ పంపించిండు సరిపోలే, మహారాష్ట్ర నుంచి వినిపించుకున్నారు, ఢిల్లీ నుంచి వినిపించుకున్నారు, కర్ణాటక నుంచి వినిపించుకున్నారు. ఎంఐఎం పార్టీ నాయకులు అందరూ వచ్చి ఈడ కలిసి ఎదిరినా కూడా ఇలా వాళ్ళు ఏం బిక్కలేకపోయారు. ఇలా కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో ఇలా వాళ్ళు చూసి ఇలా పారిపోయారు కరీంనగర్ నుంచి. నేను మొదటి నుంచి చెప్తున్నా, అభివృద్ధి నినాదంగా మేము ముందుకు వస్తున్నాం, అభివృద్ధి మంత్రంగా మేము ముందుకు వస్తున్నాం. మేము ఏం చేస్తామో చెప్పినాం, ఆ విశ్వాసం ప్రజలకు వచ్చింది. వాళ్ళ మాకు అభివృద్ధి కావాలి, సమస్యలతో తల్లడిల్లుతున్నాం. ఇవాళ ఇన్ని సమస్యలు తీర్చింది భారతీయ జనతా పార్టీ, ఇంకా తీర్చే అవకాశం అనేది భారతీయ జనతా పార్టీ అని భావించింది. కాబట్టి కేవలం నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో మాత్రమే, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో మాత్రమే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే నిధులు ఇస్తుంది, కరీంనగర్ ను అభివృద్ధి చేస్తుంది అని ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారి ఫోటో చూసి, నరేంద్ర మోడీ గారు చూసి ఇలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మా అభ్యర్థులను గెలిపించారు. ఇలా 30 గెలిచినాం, 3 మా అభ్యర్థులే. కొన్ని కారణాల వల్ల, సర్వే వల్ల 3కి ఇవ్వలేకపోయినాం. వాళ్ళు 3 కూడా కాశాప్ కండ వేసుకుని జై శ్రీరామ్ అనుకుని తిరిగిన అభ్యర్థులే, వాళ్ళు మా వాళ్ళే. ఇలా అనేక మంది ఇండిపెండెంట్ భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు. ఇలా అతి త్వరలో మేము మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ. అతి త్వరలో ఈ కరీంనగర్ లో ఎవ్వరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ జలకివ్వబోతున్నది. వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలో గెలిచిన అభ్యర్థులు కూడా సార్ మాకు అభివృద్ధి కావాలి. నేను వాళ్ళు కూడా అదే చెప్పిన, చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మాకు సహకరిస్తామంటున్నారు. నేను క్లియర్ చెప్పినాం, ఇప్పటి నుంచి రాజకీయాలు మాట్లాడడం, మేము కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కావాలి, ప్రజల అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడతాం. మా సునీల్ రావు గారికి చాలా మంది వారి మేయర్ కాబట్టి, ఈ కరీంనగర్ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కాబట్టి, కరీంనగర్ మీ అభివృద్ధి మీద అవగాహన వ్యక్తి కాబట్టి, నిధుల విషయంలో అవగాహన వ్యక్తి కాబట్టి, ఇవాళ చాలా మంది వారికి ఫోన్ చేసి మేము తప్పకుండా బీజేపీలోకి వస్తాం, బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పన్నారు. ఎక్కడ ఆగం, పక్కా మద్దతు తీసుకుంటాం. ఇవాళ అందరం కలిసి ఈ కరీంనగర్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేము ముందు పోతాం. ఇలా ఎంఐఎం పార్టీ మతం పేరుతో మానవహోమం సృష్టించే ప్రయత్నం చేసింది ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి. బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ మెప్పు కోసం ప్రయత్నం చేసింది. నేను మొన్న చెప్పిన, కరీంనగర్ లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది. ఇది ఎంఐఎం పార్టీ యొక్క విధానం. కరీంనగర్ లో 7 సీట్లున్న ఎంఐఎం పార్టీని కరీంనగర్ ప్రజలు భారతీయ జనతా పార్టీ 3 సీట్లకు పరిమితం చేసింది. కేవలం 3 సీట్లకే పరిమితం చేసింది. ఎంఐఎం పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా నా జాగా, నా అడ్డానుకున్న ఎంఐఎం పార్టీ ఆఫీస్ ఏరియాలో కూడా ఇలా కాశ్యాప్ జెండాను రెప్పరెప్పడాల్సిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఎంఐఎం పార్టీకి ఏడ పట్టుందో కశ్మీర్ గడ్డ, గోదాంగడ్డ ప్రాంతంలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సందర్భాల్లో ఎంఐఎం పార్టీలు ఇబ్బంది పెడితే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇక్కడ భయపడలే. అదే ప్రాంతంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోటీ ఇచ్చడం, ఇదే సునీల్ రావు గారి నేతృత్వంలో అలా కాశ్యాప్ జెండా ఎగిరిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భయపడే పార్టీ కాదు. ఒక్కసారి అడ్డంకులు వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. లాటరీతో కొట్టిర్రు, అరెస్టు చేసిర్రు, షాపుల మీద దాడులు చేసిర్రు, వ్యాపారాలు బంద్ చేసిర్రు. కానీ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాశ్యాప్ జెండా నిలబెట్టి పోలే. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా నా మోడీ రాజ్యం వస్తుంది, నా మోడీ ప్రభుత్వం వస్తుంది, నా మోడీ ఆశ నెరవేర్చాలి. తెలంగాణ రాజ్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరా అని చెప్పి ఆ కార్యకర్తలు ఎక్కడ పారిపోకుండా, భయపడకుండా అదే జెండాను మోస్తూ ఇలా 66 మందిలో
66 మందిలో 56 మందికి పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు టికెట్ ఇచ్చినాం. 56 మందికి అనేక మంది సామాన్య కార్యకర్తలు కార్పొరేటర్ గెలిచారు. సామాన్య ప్రజల కార్యకర్తలు గెలిచిన కార్పొరేటర్గా లక్ష్యం జీవితాశ ఒక్కసారి ప్రజాపతి కావాలన్నా, ఒక్కసారి టికెట్ ఇయ్యనన్నా నాకు అని చెప్పి వాళ్ళు అన్న తర్వాత ఒక సర్వే నిర్వహించి 3 మెన్ కమిటీ వేసి ఏడ పైరవులకు తావు లేకుండా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.